ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్య సాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సిద్ధాంతాలపై చర్చ మరియు వీక్షకుల ప్రశ్నలకు జవాబులు మీరు చూడగలరు. సత్య సాక్షి. దేవుని సేవకుడు దేవుని మాటను మాత్రమే చెప్పడానికి ఉన్నాడు కానీ తనకు తోచిన సోది చెప్పడానికి లేదు. దేవుని గ్రంథంలో లేని స్టేట్మెంట్ చెప్పకూడదు. శాపగ్రస్తుడు అవుతావు. నాకున్న అనారోగ్యం పోవాలంటే దేవుడు నన్ను స్వస్థపరచాలి. మనుషులు కాదు, కొబ్బరి నూనె కాదు, గుడ్డ ముక్కలు కాదు, అయ్యగారి చెయ్యి కాదు. విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని ఎందుకు దేవుణ్ణి మోసగిస్తున్నావు అనుకుంటున్నారు మీరు? నీ రహస్య పాపాన్ని దాచుకుని నీవెక్కడికి వెళ్ళలేవు. మనుషుల నుండి తప్పించుకోగలవు కానీ దేవుడిని చెప్పుకుని నీవు చేసిన ప్రతి పని పరలోకమందున్న గ్రంథములో రాసి పెట్టాడు. యూ హ్యావ్ నో వే టు ఎస్కేప్ ఫ్రమ్ ద wrath of God, from the sight of God. You have lost the heaven, you have lost the love of God. నీకు తెలుసు పాస్టర్ గారు, నీకు తెలుసు మందిరం, నువ్వు చదువుకున్న బైబిల్ని, నీవు పాడేవెన్నో పాటల్ని, కానీ ఇస్కరియోతు యూదా లాంటి యుక్తితో నీవు జీవించావు. నీ పాపమే నిన్ను పట్టింది. ఈ సమయంలో ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఆ భయంకరమైన అగ్నిగుండం తప్పించుకోండి. ఈ లోకంలో మీరు నీతిమంతులుగా మార్చబడితేనే ఆ నీతి రాజ్యంలోకి వెళ్తారు. ఈ రాత్రి మీరు మారకపోతే ఒకవేళ మార్పు చెందే అవకాశం మీకు ఉండదేమో. కీర్తనలు 64వ అధ్యాయం చదువుకుందాం. దేవా, నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. వారు దురాలోచన దురడపరుచుకొందురు. చాటుగా ఉరుల నొడ్డకు యోచించుకొనుచు మనలోను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. దేవుడు బాణములతో వారిని కొట్టును, వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములను తెలియచేయుదురు, ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. కీర్తన గ్రంథాల్లో ఎక్కువ శత్రు పోరాటము, భయము గురించి ప్రస్తావనలు ఇక్కడ చాలా ఉన్నాయి. శ్రమలు అనేవి ఒకే రకముగా ఉండవు. అనారోగ్యము ఒక శ్రమ, ఆర్థిక ఇబ్బందులు ఒక రకమైన శ్రమ, శత్రు పోరాటము ఒక రకమైన శ్రమ. నిజంగా మనల్ని తరిమే శత్రువు ఈ లోకములో ఎవరు ఉండకపోయినా మన మీదకి వచ్చిన భయంకరమైన పరిస్థితులు శత్రువు కంటే మరి ఎక్కువగా మనల్ని బాధిస్తూ ఉంటాయి. భక్తులు ఏ విధంగా దేవుని మీద ఆధారపడి కాపాడుమని దేవునికి మొర్రపెట్టి ఎలా దేవుని ద్వారా మేలు పొందుతారో మనం కూడా అలాగే దేవుణ్ణి ఆశ్రయించి తద్వారా దేవుడిచ్చే రక్షణను పొంది విడుదల పొందిన తర్వాత దేవుణ్ణి స్తుతించాలనేది దేవుని యొక్క ఉద్దేశము. ప్రభు చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును అని. శ్రమ తప్పించుకోవడానికి మనం ఏం చేయగలం? ఎక్కడికి వెళ్ళి మనము మన మీద ఉన్న శ్రమను, భారమును తొలగించుకోగలం? ఎక్కడికి వెళ్ళినా అవి మనకు కూడానే ఉంటాయి. మనం అప్పు చేసి దాన్ని తీర్చలేక ఒకవేళ వేరే ఊరికి వెళ్ళిపోయామనుకోండి, అప్పు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? మనం ఏ ఊరిలో ఉన్నామో వెతుక్కుంటూ వచ్చి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతే
అప్పు ఎగ్గొడదాం అనుకుంటున్నావా అని మనతో పోట్లాడి మరి ముక్కు పిండి మరి మన అప్పును వసూలు చేస్తారు. సమస్యలు కష్టాలు తీరిపోవడానికి మనం ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం ఉండదు. దేవుని సన్నిధిలో దేవుని దగ్గర మనం మొరపెట్టడమే. అందుకనే భక్తుడు మొదటి వచనంలో భయ పరిస్థితుల్లో శత్రు పోరాటాల్లో దేవా నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపు, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడు అని. ఆరాధన అంటే దేవుని మీద ఆధారపడడమే, దేవుని సహాయం కోరడమే. సో భయ పరిస్థితుల్లో మనం దేవునికి మొరపెట్టాలి, దేవుడు మన ప్రార్థన ఆలకించాలి, అప్పుడు దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. శత్రువు ఎలాంటి వాడు, ఎలాంటి కీడు చేస్తాడో ఈ అధ్యాయంలో ఎక్కువ భాగాలు రాయబడి ఉన్నాయి. కీడు చేయువారు, కుట్రలు పన్నేవారు, దుష్టక్రియలు చేయువారు, అల్లరి చేసేవారు, వారి నుండి నన్ను దాచు అని దేవునికి మొరపెడుతున్నాడు. దేవుడు మనల్ని దాస్తాడు. చాలామంది శత్రువులు ఉన్నారు. దావీదుకి సౌలుకు శత్రువు, గొలియాతు ఒక శత్రువు, సింహము, ఎలుగు, చివరికి తన సొంత కుమారుడు అబ్షాలోమే రాజ్యాధికారము కొరకు తండ్రిని చంపాలనుకున్నాడు. చాలా బాధ. మనకు లేకపోయినా మన పిల్లలకి పెడతాం. మనము రిటైర్మెంట్ తీసుకొని మన పిల్లలకి బాధ్యతలు అప్పగిస్తాం. పొలము కానీ, ఇల్లు కానీ, వ్యాపారము కానీ, వృత్తి కానీ. వారు బాగుండాలనే కోరుకుంటాం. కానీ దావీదు కుమారుడైన అబ్షాలోము రాజ్యాధికారము కొరకు తండ్రిని చంపాలని ప్రయత్నం చేశాడు. తండ్రి కొడుకును చంపుకోలేడు కదా, ఎంత శత్రువుగా పనిచేసినా క్షమిస్తాడు. అబ్షాలోమా నా కుమారుడా అని కుమారుడు ఆపదలో ఉన్నప్పుడు తండ్రి అతని గురించి ఏడ్చాడు. ఇలా ఎందుకు చేశావు? అన్యుల స్నేహం పట్టి. రాజ్యాధికారము దేవుడు ఎవరికి ఇవ్వాలో వారికి ఇస్తాడు, కానీ నన్ను చంపి నా దగ్గర నుండి రాజ్యాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తావా? అబ్షాలోమా నా కుమారుడా అని ఎంతగానో రాజు ఏడ్చాడు. అలాగే కొన్నిసార్లు మన ద్వారా మేలు పొందిన మన ప్రియులే, మన సొంత వారే మనకు హాని చేయ తలపెడతారు. అప్పుడు చాలా బాధ కలుగుతుంది. అయితే భక్తుడు ఇలాంటి పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టినట్టు మనం మొదటి వచనంలో చూస్తాం. భక్తుడు నన్ను కాపాడమని, నన్ను దాచు అని ప్రార్థిస్తున్నాడు. దాచడం అంటే ఏంటి? ఉగ్రత నుండి, శత్రువు యొక్క కోపము నుండి, కష్టాల నుండి నేను నశించిపోకుండా నన్ను కాపాడు, దాచు అని అడుగుతున్నాడు. మనం ఎప్పుడు ఇలాంటి ప్రార్థన చేసి ఉండము కదా. ఎప్పుడైనా చేశారా నన్ను దాచు అని? ఎప్పుడు అడిగి ఉండము. భక్తుడు చేసిన ప్రార్థననే మనం నేర్చుకోవాలి. కీప్ మీ అని అడగాలి. కీప్ అంటే భద్రపరచడం, దాచడం. కుందేలు చాలా అల్పమైన జీవి. సింహము ఒక్క మింగుట్లో దాన్ని పట్టుకొని తినేద్దామని అంగలేసుకుంటూ పరుగు పరుగున వచ్చేస్తుంది. అయితే ఆ కుందేలు ఎప్పుడూ తన తల దాచుకోవడానికి చెట్టు తొర్ర అక్కడ ఉండేది. సో సింహము స్పీడ్గా వస్తుంటే ఆ చిన్ని జీవి అని కుందేలు ఆ చెట్టు తొర్రలోకి వెళ్ళి మళ్ళీ ఇలా తిరిగి ఇలా చూస్తుంది. ఆ సింహము పంజాతో ఆ చెట్టును ఇలాగ గీరుతుంది కోపంతో గట్టిగా. ఎందుకు వెళ్ళిపోయావే, ఎందుకు దాక్కున్నావే, ఈవేళ నా కడుపు నిండింది అనుకున్నాను అని అనుకుంటుంది. కానీ ఆ చెట్టు త్వరలో ఉన్న కుందేలు సురక్షితంగా ఉండి ధైర్యంగా తాను దాచుకుంటుంది. దేవుడు కూడా అలాంటి వాడే. కొన్ని శ్రమలు, పోరాటాలు, అవమానాలు, ఇబ్బందులు తప్పించుకోవడానికి మనం ఎక్కడికి వెళ్ళలేము. ఈ లోకంలో మనుషులకు మన బాధలు, అవస్థలు చెప్పుకుంటే సిగ్గు. వారు అల్లరి చేస్తారు. దేవుడు ఒక్కడే. శ్రమలు అనేవి లేకుండా ఉండవు. ప్రభువే చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును అని. లోకంలో శ్రమ కలుగునా?
చెమట పట్టినప్పుడు కదా ఫ్యాన్ కింద కూర్చుంటాం, మనకు పరిగెత్తినప్పుడు గుండెదడ వచ్చినప్పుడు మంచినీళ్ళు తాగుతాం, అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకొని బాగుపడతాం. శ్రమలు వస్తాయని చెప్పాడు. శ్రమలు తప్పించుకోవడానికి, శ్రమల నుండి విజయం పొందడానికి అందరము అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల దేవుడు మనకు నెమ్మది ఇస్తాడు. శ్రమలు రాకుండా చేస్తానని చెప్పలేదు, శ్రమల్లోనే ఆయన మనలను దాస్తానని చెప్తున్నాడు. మనము ఆయనను ఆశ్రయించాలి, దేవుడు మనలను దాచాలి. అది ఒక విధానం, ఒక విధి. సో శ్రమలు రాని వారు ఎవరు ఉండరు. శ్రమల్లో స్వంత ప్రయత్నాలు చేసేవారు కొందరైతే దేవుణ్ణి ఆశ్రయించేవారు మరికొందరు. సో మనకు ఆల్రెడీ ఉన్న శ్రమలను బట్టి, మనం ఎదుర్కొనబోయే శ్రమలను బట్టి కూడా మనము దేవుణ్ణి ఆశ్రయించి రెండు అడగాలి, కాపాడమని, దాచమని. నన్ను కాపాడు, నన్ను దాచు అని అడగాలి. మరి తర్వాత 3వ వచనంలో శత్రువు పలికే మాటలు కత్తిపోటు లాంటివి, బాధ పెట్టే మాటలు. కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకకు పదును పెడతారు. కత్తికి పదును ఎందుకు పెడతారు? గుచ్చగానే దిగిపోవాలి వాళ్ళ పొట్టలో, వాళ్ళ గుండెలో అని. అలా చాలా కఠినమైన మాటలు పలుకుతూ మనల్ని బాధిస్తూ ఉంటారు శత్రువులు. 4వ వచనంలో యథార్థవంతులను కొడతారని చెప్తున్నాడు. వారు చాటైన స్థలాల్లో దాక్కుంటారు. చేదు మాటలను బాణాలుగా వేస్తారు, గాయపరిచే మాటలు. వారికి అసలు దేవుని భయం కానీ, మనం ఎదుర్కొంటామనే భయం కానీ వాళ్లకు ఉండదు. వారు అకస్మాత్తుగా దెబ్బతీస్తారు, కొడతారు. 5వ వచనంలో దురాలోచన దృఢపరుచుకుంటారట. చాటుగా ఉరియుడుటకు ఆలోచిస్తారు. వీళ్ళు నేరుగా వచ్చి పోట్లాడేవాళ్ళు కాదు, వీళ్ళు వెనక నుండి దెబ్బతీసేవారు. గాయపరిచే మాటలని మరి ఎన్నో పన్నాగాలు పన్నుతారు. దీనులను, యథార్థవంతులను వారు బాధిస్తూ ఉంటారు. 5వ వచనంలో మనల్ని ఎవరు చూస్తారులే అనుకుంటారట. పైన ఒక దేవుడు ఉన్నాడని వారు దేవునికి భయపడేవారు కాదు. శత్రువు చేసే కీడంతటిని గురించి భక్తుడు దేవునితో చెప్తున్నాడు. ఎలా చేయాలా అని ఆలోచిస్తారట దుష్టక్రియలు. భక్తునికి ఈ కవిత్వం అంతా, ఈ పోయట్రీ అంతా ఎలా వచ్చిందో, తన అనుభవాలే తనకు పాఠాలు నేర్పుతాయి. తాను వెళ్ళిన పరిస్థితులే అతన్ని అనుభవశాలిగా చేస్తాయి. పిల్లలకు, యవనస్తులకు తెలియదు జీవితం అంటే ఏంటో. బాధలు అనుభవించిన మనకే ఆ బాధ ఎంత గొప్పదో అర్థమవుద్ది. దుష్టులు దుష్టక్రియలు ఎలా చేయాలా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారట. వారు వెదికి ఉపాయాన్ని సిద్ధపరచుకుంటారు. వారి ఉపాయం అంతా యథార్థవంతులను ఎలా బాధ పెట్టాలా, వారిని ఎలా సిగ్గుకు, అవమానానికి అప్పగించాలా అనే వారు ఆలోచన కలిగి ఉంటారు. వారి హృదయ అంతరంగము అగాధం అని చెప్తున్నాడు. అలాంటి వారికి దేవుడు పెట్టే శిక్ష ఏంటో చూడండి. 7వ వచనంలో దేవుడు బాణములతో వారిని కొడతాడు. వారు సడన్గా గాయపరచబడతారు. 8వ వచనంలో వారు కూలిపోతారు. వారు కూలుటకు వారు నాలుకే కారణం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలి? 9వ వచనంలో మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములను తెలియచేయుదురు. మనుషులందరూ అంటే దేవుని బిడ్డలందరూ దేవుని భయము కలిగి దేవుని కార్యములను తెలియచేయాలి. ఇందాక మనం చూచాము, దుష్టులకు, దేవుని ఎరుగని వారికి దేవుని భయం ఉండదు. ఇలా చేస్తున్నాను, దేవుడు లెక్క అడుగుతాడేమో అనే చింత, భయము వాళ్ళకు ఉండదు. వారు దేవుడు లేడని చెప్పుకుంటారు. దేవుడు చూడడు, మాకు శిక్ష పెట్టడు అనుకొని దీనులను అలా బాధిస్తూ ఉంటారు. మరి అయితే దేవుడు ఉన్నాడు, పైన సమస్తాన్ని జరిగిస్తున్నాడు.
యేసు ప్రభువు కూడా ఏమని ప్రార్థన చేశాడు? నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి. మనము పోరాటాల్లో శ్రమల్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రార్థనే మనం చేయాలి. దావీదు దేవునికి చెప్పుకుంటున్నాడు దేవా అని, యేసు ప్రభు దేవునికి చెప్పుకుంటున్నాడు. ఆ భక్తుని వలె మనం కూడా దేవునికి మొర్ర పెట్టుకొని ఆయన ద్వారా విడుదల విమోచన పొందాలి. మరి దేవుని కార్యాలను మనము తెలియచేయాలి. ప్రభు చెప్పాడు, మీరు వెళ్ళి గలిలయకు వెళ్ళి నా సహోదరులకు చెప్పండి, నేను తిరిగి లేచానని చెప్పండి అని ప్రభు అన్నాడు. అలా మనం కూడా దేవుని కార్యాలను తెలియచేయాలి. ఆరాధన అంటే మన గురించి చెప్పుకోవడం కాదు. ఆరాధన అంటే దేవుడు ఏమై ఉన్నాడు, పోరాట సమయాల్లో మనం ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకు ఎలా సహాయం చేశాడు అని దేవుడు చేసిన కార్యాలను మనం ఏం చేయాలి? తెలియచేయాలి. సమయం ఇచ్చినప్పుడు మీరు నోరు తెరిచి దేవుని కార్యాలు తెలియచేయాలి. దేవా నన్ను రక్షించినందుకు స్తోత్రాలు. దావీదుకు వచ్చినట్లు నా మీద కూడా ఎన్నో పోరాటాలు, సమస్యలు, శత్రువులు నా మీదకి చెలరేగారు. అలాంటి పరిస్థితుల్లో నేను నీకు మొర్ర పెట్టగా దావీదును విడిపించినట్లు నన్ను కూడా మీరు విడిపించారు. అందుకై మీకు స్తోత్రాలని చెప్పి దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడో వాటిని ఏం చేయాలి? ఏం తెలియచేయాలి? ఒకతను సాక్ష్యం చెప్తానని నిలబడి ఎంతసేపు తన గురించే చెప్పుకుంటున్నాడు. నాకు ఇలాంటి అనారోగ్యం వచ్చింది, నేను పలాని హాస్పిటల్కి వెళ్ళాను, నాకు శరీరం అంతా బొబ్బలు వచ్చేసినాయి, ఇలా చేశాను అలా చేశాను అని పాస్టర్ గారు ఎలా నూనె రాశారో, ఎలా ప్రార్థన చేశారో, అతడు ఎలాగ మొక్కులు చెల్లించుకున్నాడో, పాస్టర్ గారి గురించి, వాళ్ళ మందిరం గురించి, తన గురించి గొప్ప చెప్పుకుంటారు. కానీ దేవుడు గొప్పవాడు, దేవుడు నా మొర్ర విన్నాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నా భయం అంతట్లోంచి నన్ను విడిపించాడు అని దేవుని కార్యాలు తెలియచేయరు. మనము వారిలా ఉండక 9వ వచనంలో దేవుని బిడ్డలందరూ దేవుని భయము కలిగి దేవుని కార్యములను, భయము కలిగి అన్నాడు ఎందుకు? ఇది దేవుని ఆజ్ఞ గనుక మనం దాన్ని చేయాలి. మనందరికీ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ద్వారా మేలు పొందిన మనము ఆయన కార్యాలను తెలియపరచాలి. ఒక దయ్యము పట్టిన ఒక అతన్ని ప్రభు బాగు చేశాడు. అతను బాగుపడిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను నీ దగ్గరే ఉండని, ఊళ్ళోకి వెళ్ళానంటే పిచ్చోడు అనే ముద్ర వేశారు నా మీద, ఇప్పుడు కూడా నన్ను ఏమంటారు? పిచ్చోడు పిచ్చోడు అంటారు. నేను ఒక టైంలో పిచ్చోడిని, కానీ ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాక బాగుపడ్డాను. నేను ఆ ఊరు వెళ్ళను, మా ఊరి వాళ్ళందరూ నన్ను నిందిస్తున్నారు, పిచ్చోడు దయ్యం పట్టినోడు అని చెప్పి నన్ను చూచి పారిపోతున్నారు. నేను ఆ ఊరిలో ఉండను, నేను నీ కూడానే ఉంటాను అని అతడు ప్రభుని బతిమిలాడాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను నీ మీద కనికరపడి ఎలాంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో చేశానో వాటిని నీ గ్రామ ప్రజలకు తెలియచేయి. నాకు కూడా వచ్చి ఏం చేస్తావు? ఎవరైతే నిన్ను పిచ్చోడు అన్నారో అక్కడే నీవు సాక్షిగా నిలబడి, నిజమే మీరన్నట్టు ఒకప్పుడు నేను పిచ్చివాడినే, అవివేకనే, అజ్ఞానినే, అస్థిరుణ్ణే, కానీ ఇప్పుడు దేవుడు నన్ను రక్షించుకున్నాడు, దేవుడు నాలో ఉన్న సాతానును బయటకు పారద్రోలాడు, నన్ను నూతన సృష్టిగా చేశాడు అని మనము ప్రజలకు దేవుని కార్యాల గురించి తెలియచేయాలి. మనం అనుకుంటాం ఆరాధన అంటే ఆదివారం మాత్రమే వచ్చి చిలక పలుకుల్లా కొన్ని మాటలు నేర్చుకొని 4 గోడల మధ్యలో ఏదో ఆరాధించమన్నప్పుడు 2 మాటలు నేర్చుకొని పలుకుదాం, 2 పాటలు పాడదాం అని అనుకుంటాం. ఆరాధనలో ఇదొక భాగం. కానీ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మనము బయటకు వెళ్ళి తెలియని వారికి దేవుని కార్యాలు తెలియదు. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? నాకు అనారోగ్యం వస్తే దేవుడు నన్ను బాగు చేశాడు, ఎంతో పోరాటం ఎదుర్కొన్నాను, కానీ దేవుడు నాకు విజయం ఇచ్చాడు. సైతాను నన్ను చెడ్డ సంబంధాల్లో, అనారోగ్యములో, దుర్గుణాల్లో పడవేసి నన్ను నాశనం చేయాలనుకున్నాడు.
ఆ దేవుడు మహాకృప వల్ల తన వాక్యము నాకు వినిపించి తన భక్తిలోకి నన్ను తెచ్చి నన్ను రక్షించుకున్నాడు. ఇదే దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప అద్భుతం. మీ కష్టాలు కూడా దేవుడికి చెప్పుకోండి, మీ పోరాటాలు మీ శ్రమలు కూడా దేవుడికి చెప్పుకోండి అని దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాల విషయమై మనం సాక్షిగా ఉండి ఇతరులకు ఆ మాటలు తెలియచేయాలి. అదే ఆరాధన అంటే. ఆయన కార్యాలు చక్కగా ఏం చేయాలట? యోచించుకోవాలట. చక్కగా అంటే నిద్రపోతూ కాదు. చక్కగా యోచించడం అంటే క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి దేవుడు కోరిన విధంగా చక్కగా యోచించాలి, ఆలోచన చేయాలి, ఆలోచించుకోవాలి. ఒక సంఘంగా మనం కూడి ఆ విషయం గురించి ఆలోచన చేయాలి. మీరు ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తారు? మిమ్మల్ని ఎవరైనా తిట్టారు అని మీ మీద ఎవరైనా నింద నేరారోపణ చేసినప్పుడు మీరు ఏం చేస్తారు? ఏ పని లేదు, ఖాళీగా ఉన్నారు, ఇంట్లో ఎవరు లేరు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? లేకపోతే మీకు ఇష్టమైన పని ఏదన్నా చేస్తారా? లేకపోతే ఎవరు లేరు కాబట్టి సినిమాలు చూసేస్తారా టీవీలో? భక్తుడు అన్నాడు, దేవుని కార్యాల గురించి ఆయన చక్కగా ఆలోచించుకుంటాడు, యోచిస్తాడట. మనము దేవుని సన్నిధిలో కూర్చొని యోచించాల్సిన విషయాలు ఇవే. మనము పూర్వము ఎలాంటి వారము, దేవుడు మనలను ఎలా మార్చాడు. దావీదును శత్రువు తరిమినట్లు మనల్ని ఏ ఏ పరిస్థితులు తరిమాయి, అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎలా మనల్ని ఆదుకున్నాడు, ఇవన్నీ యోచించుకోవాలి. 10వ వచనంలో మరొక విషయం చెప్తున్నాడు, నీతిమంతులు యెహోవాను బట్టి మనము నీతిమంతులుగా ఉండి దేవుణ్ణి బట్టి సంతోషించాలి. మనకున్న బంగారమును బట్టి, మనకున్న స్టేటస్ను బట్టి, మనకున్న మనుషులను బట్టి కాదు మనం ఆనందించాల్సింది. మన అతిశయానికి కారణం ఎవరై ఉండాలి? దేవుడే. దేవుని బట్టి సంతోషిస్తూ ఆయన శరణజొచ్చాలట. యథార్థ హృదయులుగా ఉంటే మనము అతిశయిల్లుతాం. కపటముతో ఉండకూడదు. మనము యథార్థ హృదయులై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కపటముగా ఉండకూడదు. మనమేదో నీతిమంతులం అన్నట్టుగా అనుకోకూడదు. ఎందుకంటే మన లోపల ఎంత కుట్ర ఉందో, మన తలంపులు ఎంత భయంకరమైనవో, ఎంత స్వార్థపరులమో, ఎంత అతిశయపరులమో ఇవన్నీ దేవుడికి తెలుసు. పాస్టర్కి తెలియదు కానీ, మన ప్రక్కన కూర్చున్న వారికి తెలియదు కానీ, మన బలహీనతలన్నీ దేవుడికి తెలుసు. సో ఒక పేషెంటు ఎంఆర్ఐ మిషన్ కిందకు వచ్చినట్లు మనం కూడా దేవుని సన్నిధిలో ఆయన దృష్టిలో రహస్యమైంది ఏదీ లేదు అనుకొని మనము ఆయన దగ్గరికి రావాలి. యథార్థ హృదయులుగా ఉంటేనే మనం అతిశయిల్లుతాం. సో ఈ అధ్యాయంలో దుష్టులు చేసే పని ఏంటి, వారికి దేవుడు పెట్టే శిక్ష ఏంటో మనం చూచాము. తర్వాత కష్ట పరిస్థితుల్లో దావీదు ఏం చేశాడో కూడా మనం చూచాము. అయితే ఇప్పుడు దేవుడు చేసిన మేళ్లను మనం తిరిగి జ్ఞాపకం చేసుకుందాం. 1వ వచనంలో దావీదు దేవునికి మొర్రపెట్టగా దేవుడు అతని మనవి ఆలకించాడు. శత్రు భయము నుండి ఆయన ప్రాణమును కాపాడాడట. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించాను కానీ ఆయుష్కాలమంతా నిన్ను కాపాడుతానని దేవుడు చెప్పాడు. ప్రభు కూడా అదే ప్రార్థన చేశాడు. దేవా దేవా నీవేళ నన్ను విడనాడితివి అని దేవునికే మొర్ర పెట్టుకున్నాడు. ఏదో కొద్దిసేపు దేవుడు యేసుక్రీస్తును విడిచిపెట్టాడు. ఆ విడిచిపెట్టిన ఆ సమయాన్ని కూడా ప్రభు తట్టుకోలేక ఏడ్చాడు. ఇంగ్లీష్లో ఉంది, వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ, నన్నెందుకు వదిలిపెట్టావు, నన్నెందుకు మరిచిపోయావు, నాకెందుకు ముఖము చాటేసుకున్నావు, నీవు నన్ను విడిచిపెట్టిన మూలానే కదా ఈ సైనికులు నా మీద ఉమ్మివేశారు, నీవు నాకు దూరమైపోయిన మూలా ఈ కష్టాల్లో నేను చిక్కుకున్నాను అని ప్రభు దావీదు వలె దేవునికి మొర్రపెట్టాడు. అయితే దేవుడు శత్రు భయములో నుండి అతని ప్రాణమును కాపాడట్టు
దేవుడు మనల్ని కూడా, మన ప్రాణమును కూడా కాపాడు. 2 మేళ్ళు చూసాం. మనవి ఆలకించాడు, ప్రాణమును కాపాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రాణాన్ని కాపాడా? చెప్పండి. లేదు. యేసు ప్రభు చనిపోయాడా? ఒట్టినే 4 దెబ్బలు తిని మేకులు కూడా తీసుకుని వచ్చాడా? చనిపోయాడు. ఆయన ప్రాణమును పెట్టాడు. కొరడా దెబ్బలు, చేతికి మేకులు, పక్కలో బల్లెము. ఆయన నిజంగా చనిపోయాడా లేదా అని తెలుసుకోవడానికి బల్లెముతో పొడిచారు ఆయన డొక్కల్లో. అప్పుడు రక్తం రాలేదు. ఆయన బ్రతికి ఉంటే రక్తము చింది ఉండేది కాదు, నీరు రక్తము కలిసి వచ్చిన అప్పటికే ఆయన చనిపోయాడని గుర్తించారు. కానీ మనము చనిపోలేదు. యేసు ప్రభు వలె ప్రభు మనల్ని నిజంగా చనిపోమని అడగలేదు, కానీ పాపము విషయమై, స్వంత ఇష్టము విషయమై, లోక ఆశల విషయమై మనల్ని చనిపోమని అడిగాడు. కానీ యేసు ప్రభు వలె మనల్ని ప్రాణం పెట్టమని దేవుడు మన నుండి అడగలేదు. చాలా వచనాలు చూపించాను. ఆ వచనాల్లో మీ ప్రాచీన స్వభావానికి మీరు చచ్చిపోండి అని చెప్పాడే కానీ నిజంగా ప్రాణం పెట్టమని అనలేదు. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రాణమును సైనికులు తీస్తుంటే చూస్తూ ఊరుకున్నాడేమో కానీ మన విషయంలో మన ప్రాణమును తీయనీయలేదు. యోబు ప్రాణమును ముట్టవలదని దేవుడు సాతానుకు ఆజ్ఞ ఇచ్చి యోబు ప్రాణాత్మలను కాపాడినట్లు దేవుడు కూడా శత్రు భయము నుండి మన ప్రాణమును కాపాడాడు. గత వారం మనం చింత గురించి చెప్పుకున్నాము. సైతాను చేసే అటాక్స్లో ఒక అటాక్ ఏంటంటే నిరుత్సాహం అనే బాణం వేస్తాడు, అవిశ్వాసం అనే బాణం వేస్తాడు. ఇక మన ప్రాణం కృంగిపోతుంది, అలసిపోతుంది, విసుగుదల చెందుతుంది. నిరుత్సాహం అనే దాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. ఎప్పుడైతే నిరుత్సాహం వస్తుందో అప్పుడే ప్రజలు ఆత్మహత్య చేసుకుంటారు. కృంగిపోయిన మన ప్రాణమును ఆయన కాపాడాడు. ఎన్నిసార్లు మనం ఏడవలేదు, ఎన్నిసార్లు మన గుండె జారిపోలేదు, ఎన్నిసార్లు మన ప్రాణము నీరు అయిపోలేదు, భయపడలేదు, నీరుగారిపోలేదు. అది దేవుడు మన ప్రాణమును, దావీదు ప్రాణమును కాపాడినట్లు మన ప్రాణమును, క్రీస్తును బలి ఇచ్చాడు కానీ మనల్ని కాపాడాడు. అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వడానికి కత్తి ఎత్తినప్పుడు తన కుమారుని చావనివ్వలేదు. ఇస్సాకును చనిపోయేలా చేశాడు దేవుడు? లేదు. ఆ బిడ్డ మీద చేయి వేయకు, అతన్ని విడిపించు, కట్లు విప్పు, వెళ్ళని. అదిగో పొదల్లో తప్పించుకోకుండా ఒక పొట్టేలు కట్టబడి ఉంది. ఆ పొదలలోండి దాన్ని విడిపించి నీ కుమారుడైన ఇస్సాకు స్థానంలో ఆ పొట్టేలును బలిగా ఇమ్మని అడిగాడు. సో అబ్రాహాము చచ్చిపోలేదు, ఇస్సాకు చనిపోలేదు. వారిద్దరి స్థానంలో ఒక గొర్రె ప్రాణము అర్పించింది. అలాగే దేవుడు తన కుమారుని మన కొరకు బలి ఇచ్చి మన ప్రాణమును కాపాడేందుకు దేవునికి స్తుతులు చెల్లిద్దాం. రెండవ వచనంలో కీడు చేయి వారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయి వారి నుండి ఆయన మనల్ని దాచాడు. యేసు ప్రభు ప్రాణాన్ని ఆ సైనికులు చంపగలిగారు కానీ ఆయన ఆత్మను కాదు. ఆత్మను ప్రభు దేవుని చేతిలో పెట్టాడు. ఏమని? నా తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను అని చెప్పి. సో ఆత్మను ఏమీ చేయలేరు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూడండి, ఒక మంచి మాట ఉన్నది. ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి. మత్తయి 10:28. ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి. కనుక ఆత్మను వాళ్ళు చంపలేరు. చంపగలిగింది ప్రభు దేహాన్ని మాత్రమే. మొత్తం మీద దేవుడు కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి నుండి మనల్ని దాచాడు. ఇది ఒక గొప్ప మేలు.
ఆరాధన సందేశము వినుచున్నప్పుడు మనము దాన్ని అర్థం చేసుకోవాలి. ఎంతో కష్టం మీద ఈ అధ్యాయములో ఉన్న పదములను వర్డ్స్ ఉపయోగించి దేవుని ఎడల కృతజ్ఞత వచ్చునట్లు ఆరాధన సందేశాన్ని ఇస్తాను. మీరు అనాలోచనగా ఉంటే అర్థం కాదు, మీరు వింటున్నట్టుగా నటిస్తే మీకు అర్థం కాదు. మనము దావీదు బూట్లలో మన కాళ్ళు పెడితే కానీ దావీదు ఎదుర్కొన్న శ్రమ ఏంటో మనకు అర్థం కాదు. మనము వాక్యాన్ని మనకు అన్వయించుకోవాలి. ఒక్కొక్క విషయాన్ని చెబుతున్నప్పుడు మరి నిజమే కదా అని అనుకోవాలి. మొదట దేవుడు మన మనవి ఆలకించాడు. రెండవది శత్రు భయము నుండి మన ప్రాణమును కాపాడాడు. రెండవ వచనంలో కీడు చేయి వారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయి వారి నుండి మనల్ని దాచాడు. దేవుడు దాచబట్టి దావీదు సజీవంగా ఉన్నాడు. దేవుడు దాచి ఉండకపోతే సౌలు ఏనాడో అతన్ని చంపేసేవాడు. పొలంలో ఎలుకలు పంటను పాడు చేస్తున్నాయని ఎలకలు పట్టే వాళ్ళకి ఒక బోర్డు పెట్టారు. మీరు ఒక్క ఎలకను చంపి ఇవ్వండి, మీకు 20 రూపాయలు ఇస్తాను అని. కనుక వాళ్ళు ఎలకలు రంధ్రాల్లోకి వెళ్ళినప్పుడు పొగ పెట్టి ఆ పొగకు ఎలుక ఉక్కిరి బిక్కిరి అయిపోయి బయటకు వస్తుంది కదా, అప్పుడు దాన్ని పట్టేస్తారు, దాన్ని చంపేస్తారు, బోన్లు పెడతారు. ఇలా చేనిలోని పంటను ఎలుకలు పాడు చేయకుండా వాటిని చంపడానికి ప్రయత్నం చేస్తారు. అలాగా సాతాను కూడా మనల్ని నాశనం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎన్ని పన్నాగాలో మనల్ని ఏదొక పాపములో పడివేయడానికి ప్రయత్నం చేస్తాడు, ఒక చెడ్డ సంబంధములో పడవేయడానికి ప్రయత్నం చేస్తాడు, లేక మన మీదకి నిరుత్సాహం అనే బాణాలు వేస్తాడు. దేవుణ్ణి నమ్ముకున్నావు, ఏం కలిగింది నీకు? వాళ్ళు దేవుణ్ణి నమ్మకపోయినా వాళ్ళే బాగున్నారు, నువ్వు కూడా ప్రభువుని వదిలేసి అలా వెళ్ళిపోవచ్చు కదా. ఇదొక బాణం. దేవుడు నీకు ఏం మేలు చేశాడు? నీ కష్టాలు ఏమీ తొలగలేదే, ఇంకా ఎక్కువైపోయినాయి. అలా అనగానే బాణం గుచ్చుకున్నప్పుడు ఎలా పడిపోతామో, ఆ జంతువులు వెళుతుంటే బోయేవాడు వల వేసి బాణం వేసినప్పుడు పరుగు పరుగున వెళ్ళే జంతువు ఆ బాణం గుచ్చుకొని ఇలా పడిపోయి కొట్టుకుంటుందో, అలా మనల్ని నాశనం చేయాలని వాడు ఎన్నో బాణాలు మన మీద వేశాడు. వాటికి నిత్యం ఇదే పని. ఉదయం లేవగానే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు టిఫిన్ తిని ఎలాగా ఉద్యోగానికి పరిగెడతారో, సాతాను కూడా ఇక ఉదయం లేచింది మొదలు మన మీద ఎలాంటి బాణాలు వేద్దామా, మనల్ని ఎలా నాశనం చేద్దామా, మనలో ఎలాంటి నిరుత్సాహం కలిగిద్దామా, దేవుణ్ణి విడిచిపెట్టేలా చేద్దామా అని వాడు నిత్యము ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ వాడి పన్నాగం జరగలేదు. దేవుడు మనల్ని దాచాడు. దేవుడు దావీదును దాచబట్టి సౌలు ఏం చేయలేకపోయాడు. అసలు దావీదు దగ్గర బలం లేదు, దావీదు దగ్గర సైనికులు లేరు, దావీదు దాక్కోవడానికి సొంత గుహలేమీ లేవు. సౌలు పరిపాలన చేసే ఆ ప్రదేశంలోనే దావీదు ఉన్నాడు. సో రాజు సైన్యముతో దీనుడైన బాలుడైన దావీదును చంపడానికి చూస్తున్నాడు. దేవుడు కాపాడబట్టి దావీదు కాపాడబడ్డాడు. కానీ దేవుడే కానీ దావీదుకు లేకుంటే దావీదును ఏనాడో చంపేవాడు. సో నీ జీవితం గురించి, నా జీవితం గురించి ఇలానే ఆలోచన చేయాలి. దేవుడు ఉండి నన్ను భద్రపరిచాడు గనుక ఇలా ఉన్నాను. ఒకవేళ దేవుడే కానీ నాకు లేకపోతే ఆత్మహత్యే నాకు శరణ్యం. ఓ దేవా, దావీదును దాచినట్లు నన్ను కూడా నీవు దాచినందుకు నీకు స్తోత్రాలు అని ఈ మాట మనందరం తప్పక చెప్దాం. 7-8 వచనాల్లో దేవుడే శత్రువును నశింపచేశాడు. కూలిపోయారట వాళ్ళు. సిలువలో ప్రభు సాతాను యొక్క తలను చితక కొట్టాడు. చితక కొట్టడం అంటే వాడి తలంపులు, వాడి ఉద్దేశాలని జరగకుండా చేశాడనమాట. అదే దావీదుకి సౌలు శత్రువు అయితే మన శత్రువు సైతాను. ఏమంటే సౌలు బలవంతుడా, సాతాను బలవంతుడా? సాతానే బలవంతుడు. సౌలుదేముంది, వాడు మామూలు మనిషే. రాజు
అతనికి సైనికులు అండగా ఉన్నారు, రథాలు గుర్రాలు ఉన్నాయి, కానీ దావీదుకి ఎవరు లేరు. అయినప్పటికీ మరి దేవుడు సౌలు మీద దావీదుకి విజయం ఇచ్చినట్లు మరి 7-8 వచనాల్లో దేవుడు శత్రువుని ఎలా నశింపచేశాడో, వాళ్ళు అకస్మాత్తుగా ఎలాగ కూలిపోయారో, అలాగే దేవుడు కూడా సాతానును మనలను బాధపెట్టిన దురాత్మలను కూలిపోయేలా చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక 10వ వచనంలో నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు, యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు అని చెప్పాడు. మన ఆనందము, మన సంతోషము దేవుణ్ణి బట్టే. అతిశయము దేవుణ్ణి బట్టే. అతిశయము అని అనగానే యేసుక్రీస్తు పునరుత్థానం మనకు జ్ఞాపకం రావాలి. యేసుక్రీస్తు చనిపోయి సమాధిలోనే ఉండిపోయి ఉంటే ఈనాడు మనం తల ఎత్తి దేవుణ్ణి స్తుతించే అవకాశం మనకు లేకపోను. మా ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన లేస్తూ ఒక మాట చెప్పాడు, నువ్వు చావవలసిన అవసరం లేదు, నీ బదులు నేను చనిపోయాను, నేను లేచినట్లు నిన్నును లేపుతాను. ప్రభువు తనకి ఇష్టం వచ్చిన వారిని లేపుతాడని యోహాను 5లో మనం చూస్తాం. సో దేవుడు మనకు అతిశయం ఇచ్చాడు. ప్రభువుని బట్టే మనకు అతిశయము. ఇది గర్వము కాదు. ప్రౌడ్ అంటే ఒక చెడ్డ మీనింగు, చాలా ప్రౌడ్గా ఉన్నాడు అని. కానీ ప్రైడ్ అంటే మంచి మాట. మంచి అతిశయము వేరు, గర్వము వేరు. మనకేవో అవి ఇవి ఉన్నాయని గర్వించడం అది ప్రౌడ్ అంటారు ఇంగ్లీష్లో. ప్రైడ్ అంటే మనము కలిగి ఉన్న స్థితిని బట్టి అతిశయించడం, మంచి అతిశయము. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నాడు. సో మన అతిశయము మంచిది. దేవుణ్ణి బట్టి సంతోషమును అతిశయమును దేవుడిచ్చాడు. మనకి ఈ లోకములో గొప్పగా ఎంచుకోవడానికి ఏమీ లేకపోయినా ఆయనను బట్టి మనకు దేవుడు అతిశయము ఇచ్చాడు. సౌలుకు రాజ్యం ఉన్నది, సింహాసనం ఉన్నది. సౌలుకు సైనికులు ఉన్నారు, రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, రాజ్యమంతటిని అతనే పరిపాలన చేస్తున్నాడు. కానీ దావీదుకి ఏమీ లేదు. గొర్రెలు కాచుకునే దీనుడు దావీదు. అలాంటి పరిస్థితులలో శత్రువునేమో సిగ్గుపరిచి హతమార్చాడు. గొర్రెలు కాచుకునే దావీదును దేవుడు సింహాసనం ఎక్కించాడు. ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్న దావీదు ఎవరిని బట్టి అతిశయించాలి, దేన్ని బట్టి సంతోషించాలి? దేవుడే. తన బలమును బట్టి ఆనందించడానికి తనకేమీ లేదు. తన ఫ్లాష్ బ్యాక్ అంతా గొర్రెలు కాచుకునే దీనుడు. తన గతమంతా కూడా విడిచిపెట్టబడినవాడు. సమూయేలు యెషై కుమారుల్లో ఒకనిని రాజుగా అభిషేకించడానికి వెళ్ళినప్పుడు మరి 7 కుమారుల్ని చూపించాడు. నాకొద్దు అన్నాడు. ఇంకా ఎవరైనా నీకు కుమారులు ఉన్నారా అంటే, ఉన్నాడులే ఒకడు కడసారి వాడిని పశువుల కాపుకు పంపాను. వీళ్ళందరినీ బాగా చదివించి సౌలు రాజ్యములో సౌలు దగ్గర పనిచేసే ఉద్యోగాలు పెద్దవాళ్ళకి ఇచ్చాడట. చిన్నపిల్లవాడికి ఏమీ లేదు. ఎప్పుడో సోమవారం వెళ్ళేవాడు రొట్టెలు పట్టుకొని ఆ ఎండిపోయిన రొట్టెలే ఇలాగ టప్మని ఇరిచి ఆ ఎండిపోయిన రొట్టెల్ని నవిలి ఏదో కాలక్షేపం చేసేవాడు. రాజుగా ఉన్నాడు అతను సరిపోడు. ఈ పెద్ద కుమారుడు ఎంత ఎత్తున్నాడో చూడు. ఇక 2వ కుమారుడు మంచి చదవరి, మంచి జ్ఞానము. ఇక 3వ కుమారుడు రాజకీయానికి భలే పనికొస్తాడు అని మిగతా కుమారులందరి గురించి గొప్పగా చెప్పాడు. ఈ సమూయేలు నిజం అనుకొని వారి తల మీద తైలం పోసి రాజుగా ఉండుటకు అభిషేకింపబోయాడు. కానీ దేవుడు అన్నాడు, నీవు మనిషి పై రూపాన్ని చూచావు, నేను కోరుకున్నవారు వీళ్ళు కాదు, కడసారి వాడొకడున్నాడు, మనుషుల చేత విసర్జింపబడిన వాడొకడున్నాడు, ఏమీ తెలియని దీనుడు ఒకడున్నాడు. ఎవరు? దావీదు. అతని కౌరు పెట్టు అనగానే దావీదు పరుగున వస్తుంటే దేవుని స్వరము సమూయేలుకు వినిపించింది, నేను కోరుకున్నవాడు ఇతడే.
అతడు నా హృదయానుసారుడు, లేచి అతన్ని అభిషేకించు అన్నప్పుడు సమూయేలు లేచి దావీదును రాజుగా ఉండుటకు దేవుడు అభిషేకించాడు. దావీదు సింహాసనం మీద కూర్చొని ఇదిగో ఈ కీర్తన రాస్తున్నాడు. తాను ఈ కీర్తన రాసినప్పుడు నా ఆనందము నువ్వే, నా అతిశయము నీవే, నేనిప్పుడు పోషింపబడుతున్నాను, అధికారంలోకి వచ్చాను, ఆరోగ్యంగా ఉన్నాను, దీనంతటికి కారణము నువ్వే అని దేవునికి చెప్తున్నాడు. గతంలో ఉన్న పోరాటాలన్నీ దేవుడు తొలగించి మనకి విశ్రాంతి ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు. శత్రువుతో మనం పోరాడలేము, సవులుతోనైనా పోరాడగలము కానీ సాతానుతో అస్సలు పోరాడలేము. అయితే దేవుడు మనకు సంతోషం ఇచ్చాడు, అతిశయం ఇచ్చాడు. మొట్టమొదటి వచనంలో మొర్రపెట్టగా మనవి ఆలకించాడు. తర్వాత భయము నుండి మన ప్రాణమును కాపాడాడు, దుడుకు నుండి కాపాడాడు. రెండవ వచనంలో కీడు చేయవారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయవారి నుండి మనల్ని దాచాడు. చెప్పండి ఏంటి? దాచాడు. ఇక 7-8 వచనాల్లో శత్రువుని నశింపచేశాడు, సాతాను తల చితుక కొట్టాడు. ఇక 10వ వచనంలో 5వ మేలు మనం చూస్తున్నాం. దేవుణ్ణి బట్టి మనకు అతిశయము, సంతోషము. యేసుక్రీస్తు లేచి ఉండకపోతే మనము వాదించడానికి కారణమేది ఉండదు. మన ప్రభు చనిపోయి తిరిగి లేవడం వల్ల గొప్ప అతిశయమును మనకు అనుగ్రహించాడు. మన ప్రభు సజీవుడు, ఆయన మరణము నుండి జయించి తిరిగి లేచినవాడు. అందును బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. సత్యసాక్షి టీవీ కార్యక్రమంలోని ఉపదేశాలు మీరు వింటున్నారు కదా, వాటిని అర్థం చేసుకుంటున్నారా లేక అపార్థం చేసుకుంటున్నారా? ఈ కార్యక్రమాల్లోని ఉపదేశాలు ఎవరినో ఉద్దేశించి చెప్పినవి కావు, లేక తప్పు బోధకులను మార్చుటకు తలపెట్టినవి కావు. సామాన్య ప్రజలకు ప్రభువు భక్తిని, యథార్థమైన క్రైస్తవ జీవితాన్ని నేర్పించి అబద్ధ బోధకుల ఉచ్చు నుండి వారిని తప్పించే ప్రయత్నమే. ఈ కార్యక్రమంలో మీరు వినే సత్యాలకు మీరు సమ్మతిస్తే నాతో చేతులు కలపొచ్చు. రండి, సత్యసాక్షులుగా రోషంగా జీవించి పడిపోయిన క్రైస్తవ సమాజాన్ని పునర్నిర్మిద్దాం. మీకు తలెత్తే ప్రశ్నలు లేక ఈ విషయమై మీకున్న అభిప్రాయాలు నేరుగా నాతో పంచుకోవచ్చు. నాకు ఫోన్ చేయండి, మీకు వచ్చే ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. నా ఫోన్ నెంబర్ 9440111250. మరొకసారి చెప్తాను, 9440111250. ఈ నెంబర్కి ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. అనారోగ్యాల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, మరేవో సమస్యల గురించి కాక క్రైస్తవ సిద్ధాంతాలు, తప్పు బోధలను గురించి నాకు ఫోన్ చేయండి. మీతో తప్పక నేను సమయం తీసుకొని ఆ విషయమై చర్చించి సత్యమును గురించి మంచి అవగాహన నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇవేవో క్రొత్త విషయాలు కాదు. బైబిల్ తెరిచి చూడండి, పలానా అధ్యాయములో పలానా వచనములో దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి అని మీకు చూపించే ప్రయత్నమే కానీ క్రొత్త బోధ లేక ఎవరినో విమర్శించే పని కాదు సుమా. సత్యాన్ని మీకు తేటపరిచే పనే సత్యసాక్షిగా నేను మీకు అందిస్తున్నాను. మీరు కూడా నా వలె సత్యము గూర్చిన రోషము కలిగిన వారా? అయితే నాతో చేతులు కలపొచ్చు. మనందరము సత్యసాక్షులుగా ఈ లోకంలో నిలబడి తప్పు బోధలకు, తప్పు బోధకులకు ఒక సింహ స్వప్నముగా నిలబడి ప్రజలను లేక క్రైస్తవ సమాజాన్ని సరి అయిన మార్గంలో నడిపిద్దాం. ప్రతిరోజు గంట సేపు ప్రసారమయ్యే ఈ వినూత్నమైన కార్యక్రమాల గురించి మీ స్నేహితులకు, మీ బంధువులకు చెప్పండి. సత్య అసత్యాల గురించి చర్చించండి. సత్యం కోసం నిర్భయంగా ముందుకు రండి. చేతులు కలపండి, క్రొత్త సమాజాన్ని నిర్మిద్దాం.
ప్రజలను తప్పు బోధల నుండి, తప్పు మార్గాల నుండి, వేషధారణ నుండి, నామకార్థ భక్తి నుండి తప్పించి రక్షణ, మారు మనసు, పరిశుద్ధ జీవితంలోనికి నడిపిద్దాం. సత్యసాక్షి. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుపు. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుపు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఏదైన స్థలమైన మారానులో భీతి నీరా
నిరాశ రోగములు కొరతలయందు చేదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచును. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచును. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగిచ్చును. మేఘము వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగిచ్చును. భయపడను నేను నిరాశ చెందను, నేత్రాలు కనాను పై నిలిపేదను. భయపడను నేను నిరాశ చెందను, నేత్రాలు కానాను పై నిలిపేదను. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు చిరకాలమచ్చటనుందు. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. నా ప్రభువు నాతో నుండు. నా ప్రభువు నాతో నుండు. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.